హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు. మీ క్రియేషన్స్ I1 సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, రైట్? తెలంగాణలో టీజీపీఎస్సీ గురించి అయితే చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు ఉద్యోగార్థులకైతే కీలక అప్డేట్ అనమాట. మనకు టీజీపీఎస్సీ నుంచి అయితే మనకు ఓటీఆర్ సవరణ అనేది ఇక నుంచి 6 నెలలకు ఒకసారి, అంటే 6 మంత్స్కి ఒకసారి మాత్రమే ఓటీఆర్ని అయితే మీరు సవరణ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి ఏందనేది చూద్దాం. సో చూసుకుంటే మనకు జాబ్ హోల్డర్స్కి అయితే ఒక అప్డేట్ అనమాట. మనకు తెలంగాణలో ఉన్నటువంటి టీజీపీఎస్ నుంచి అయితే మనకు అప్డేట్ వచ్చింది. 6 నెలలకు ఒకసారి మాత్రమే ఇక్కడ నుంచి ఓటీఆర్ సవరణ అనేది చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతిసారి అయితే ఓటీఆర్ సవరణ ఇవ్వరు. 6 మంత్స్కి ఒకసారి మాత్రమే మీరు సవరణ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం డీటెయిల్స్ ఏంటని. సో చూసుకుంటే మనకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేటువంటి నిరుద్యోగులకు అయితే టీజీపీఎస్సీ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మనకు ఓటీఆర్ చూసుకుంటే మనకు 6 మంత్స్కి ఒకసారి మాత్రమే మీరు సవరణ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. సో దాంతోపాటుగా కొత్త విద్యార్థులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి సూచించింది. అదేవిధంగా మనకు ఓటీఆర్ నమోదు చేసినటువంటి వివరాల ఆధారంగానే ఉద్యోగ అర్హతలు నిర్ణయించబడతాయి. దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటాం. సో దానికోసమే ఈ టీజీపీఎస్సీ ఓటీఆర్ అయితే చేస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఒక కీలక సవరణ తీసుకొచ్చింది. సో అందులో చూసుకుంటే మనకు టీజీపీఎస్సీ వద్ద అందుబాటులో ఉన్నటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్, నథింగ్ బట్ ఓటీఆర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. జాబ్స్ టీజీపీఎస్సీ నుంచి రాయాలన్నాయి. అందులో అర్హతల ఆధారంగానే మనకు రానున్నటువంటి ఫర్దర్గా వచ్చేటువంటి ఉద్యోగాలన్నిటికి కూడా మనకు ఆయా అభ్యర్థులు అర్హత కల్పించనుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటారు కాబట్టి ఓటాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఇస్తారు కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకు ఒక 1 ఇయర్కి మనకు, అంటే సంవత్సరానికి 2 టైమ్స్ మాత్రమే ఓటీఆర్ని అయితే మనం సవరణ చేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓటీఆర్ని సవరణ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో ఎవ్రీ టైం అయితే లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరానికి 2 టైమ్స్ మాత్రమే మీరు ఓటీఆర్ని అయితే సవరణ చేసుకోవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏడాదికి జనవరి, అదేవిధంగా జూన్ నెలల్లో మాత్రమే వారం నుంచి 10 రోజులు ఓటీఆర్ అప్డేట్కి అయితే అవకాశం ఇస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. 2 టైమ్స్, అదొకటి జనవరి, నెక్స్ట్ చూసుకుంటే మనకు జూన్. ఈ 2 మంత్స్లో మాత్రమే మనకు ఓటీఆర్ అయితే సవరణ చేసుకోవచ్చు. అది కూడా మనకు 10 డేస్ టైమే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 డేస్ టైమే ఉంటుంది. ఈ 10 డేస్ టైంలోనే ఈ యొక్క ఓటీఆర్ సవరణ అయితే చేసుకోవాలి. అది సంవత్సరానికి 2 టైమ్స్, జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి. ఇచ్చిన జనవరిలో కూడా 10 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోవాలి. జూన్లో కూడా 10 డేస్లోనే కంప్లీట్ చేసుకోవాలి. మీ యొక్క సవరణ ఎక్కువ టైం అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ అదనంగా పొందినటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఓటీఆర్ చేసుకోవడానికి అయితే అభ్యర్థులు ఆల్రెడీ అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఎంట్రీ చేస్తూ ఉంటారు, మీకు అది తెలుసు. సో వాళ్ళ పాత ఐడిని ఉపయోగించి. సో మనకైతే ఇప్పుడు ఉన్నటువంటి టైం ప్రకారం అయితే మార్చి 25th అయితే మీరు ఓటీఆర్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో టీజీపీఎస్సీ కొత్త సవరణ ప్రకారం ఏంటంటే ఉద్యోగార్థులు ఓటీఆర్లో తాజా కలర్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా మనము కలర్ ఫోటోను అయితే అప్లోడ్ చేయాలి. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ అవేవో ఉన్నాయి, ఇప్పుడు కంపల్సరీ కలర్ ఫోటోను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు ఇక్కడ పాత ధృవీకరణ పత్రాలు కూడా సంబంధించాలంటే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అప్డేట్ చేసినటువంటి ఓటీఆర్ అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఒకసారి ఓటీఆర్ చేసుకుంటే మనమన్నా రద్దు చేసుకోవచ్చు, లేదంటే కమిషన్ రద్దు చేసేంత వరకు కూడా అది వ్యాలిడ్గా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఓటీఆర్లో అదనపు అర్హతలు, అడ్రస్, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమినల్ కెరీర్లు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి మినహా ఇతర వివరాలు అప్డేట్ చేయడానికి వీలైనవి. అదే చెప్పాను, కొన్ని నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవి మళ్ళీ ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మాత్రమే ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి, అవి మాత్రమే మీరు అప్డేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకొని పక్కాగా ఫిల్ చేయండి. సో రాష్ట్రంలో కమిషన్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుతం 31.50 లక్షల ఓటీఆర్లు ఉన్నాయి. సో ప్రజెంట్ చూసుకుంటే మనకు 31.56 lakhs ఓటీఆర్లు అయితే నమోదయ్యాయట. అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేసుకున్నారు రాష్ట్రంలో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు టీజీపీఎస్ అధికారులు చెప్పడం జరిగింది. సో గడిచిన 2 ఏళ్లుగా కొత్తగా ఉద్యోగార్థులైనటువంటి అభ్యర్థులు 2 లక్షల వరకు ఉంటారని చెప్పేసి వెల్లడించారు. ఇంకొక 2 lakhs వరకు అయితే మినిమం ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ఎందుకంటే 2 yearsలో మళ్ళీ స్టడీ అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారు కూడా మనం నమోదు చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. సో ఓటీఆర్లో నమోదు చేసినటువంటి కుల, ఆదాయ, క్రిమిలేయర్, విద్యా అర్హతలను వివరాలను అయితే టీజీపీఎస్సీ ముందుగా తనిఖీ చేస్తుంది. సో తర్వాత గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్న వాటికి ఆధారాలు సమర్పించాలన్న నిబంధన లేదంటే సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయేది అంత ముందుకు. సో ఇప్పుడు పక్కాగా చేశారు. మీరు ఏదైతే
ఫిల్ చేస్తున్నారు, దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్లో నమోదు చేసినటువంటి విద్యార్హతల ఆధారంగానే ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఒక నియామక ప్రకటన, అంటే ఉద్యోగ ప్రకటనకైతే మీరు అర్హులు అవుతారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా దానికి మీరు అర్హులు అవుతారు లేదా అనే విషయాన్ని ఓటీఆర్ అయితే గుర్తిస్తుంది. దీని బేస్ మీదనే మీరు ఒక జాబ్కి ఎలిజిబులా కాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందులో నమోదు చేసినటువంటి వివరాలు మీ సేవ, యూనివర్సిటీలు, సాంకేతిక విద్య ఉన్నత మండలి సాయంతో వాటిని అయితే రెక్టిఫై చేస్తారు, అంటే పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఎవరైనా తప్పుడు సమాధానాలు, అంటే తప్పుడు ఫిల్ చేసే ధ్రువపత్రాలు సబ్మిట్ చేసిన వాళ్ళని అయితే కంపల్సరీ వాళ్ళ ఓటీఆర్ అయితే రద్దు అవుతుంది. సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ని ఎంటర్ చేయండి, దానికి సంబంధించిన అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ ఏమన్నట్టు. సో ఎలాంటి తప్పుడు ధ్రువపత్రాలు అయితే సమర్పిస్తే మాత్రం మీ ఓటీఆర్ అయితే రద్దు చేస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఓటీఆర్ సవరణ ఉంటుంది. జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి. అది ఎప్పుడు ఇచ్చినా కానీ 10 days టైమే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు సవరణ చేసుకోవాలి. అవి ఎడిటబుల్ ఆప్షన్స్ ఏవి ఉంటాయి అవి మాత్రమే, మిగతావి మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను, తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.